యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమేం చిట్టమ్మా, రఘురామ్ గారేంటి అలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లానింగ్ చేస్తున్నారు బావా. ప్లాన్ చేయడం ఏంటి? అవును, నానమ్మకి ఏదో గుండె నొప్పి వచ్చిందని మా అత్త సెల్లి భయపడుతున్నారంటే దాని వెనుక తండ్రి కొడుకుల కుట్ర ఏదో ఉంది. ఏమేం చిట్టమ్మా? బాబాయ్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది బావా. బావా, ఓ పాలి బాబాయ్ ఇంటికి వెళ్దామా? మనం వెళ్లాల్సింది బాబా ఇంటికి కాదు, వర్మ ఇంటికి. ఎలా అయినా సరే లతని ఇల్లు దాటించి ఆ నేరంతో లతని గెంటేయాలని చూస్తున్నారు. అది జరగకుండా ఆపాలి. లత గడప దాటకుండా ఆపాలి. అవును బావా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ముందు బయలుదేరదా, పద పద. ఇంకొకసారి చిట్టెమ్మకు గాని మీ అన్నయ్యకి గాని ఫోన్ చేయాలని చూసావో నా పెళ్ళం చచ్చింది అనుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అత్తయ్యా, నానమ్మకేమైందో అని భయంగా ఉందత్తయ్యా. నువ్వేం భయపడకమ్మా. మా అమ్మ నన్ను కనబట్టే నేను ఈయనకి పెళ్ళంగా వచ్చాను. మా అమ్మే లేకపోతే ఈయనకి పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది? మనం భయపడుతున్నంతకాలం ఈ తండ్రి కొడుకులు భయపెడుతూనే ఉంటారు. మనం ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ దారిలోకి వస్తారు. ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటత్తయ్య అది? ఈరోజు మన ఇద్దరం గుడికి వెళ్తున్నామని నిన్ననే నేను వర్మకి చెప్పాను. అలాగే నువ్వు అక్కడి వరకు వచ్చి డైరెక్ట్గా మీ నానమ్మ దగ్గరికి వెళ్తావు. అత్తయ్య, నిజం తెలిస్తే? తెలిసే అవకాశమే లేదు. నువ్వేం భయపడకు. డైరెక్ట్గా నువ్వు మీ నానమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు ఫోన్ చేయి. అవసరమైతే నేను కూడా వస్తాను. సరే అత్తయ్య. ఏంటి అత్తా కూడా లేదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు వర్మ, ఈరోజు మేము గుడికి వెళ్తామన్నాం కదా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అందుకే లత ఒక్కటే గుడికి వెళ్తుంది. నాకు తెలియదు అనుకుంటున్నావు అమ్మా? గుడికెళ్లే వంకతో దీన్ని వీళ్ళ పుట్టింటికి పంపిస్తున్నావు. ఆ అవకాశం కోసమే నేను మా నాన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. గుడికి వెళ్తుందా, ఆ వంకతో పుట్టింటికి వెళ్తుందా? తండ్రికి తగ్గ కొడుకురా, ఒళ్ళంతా అనుమానమే నీకు. ఏం లేదు నాన్న, ఇంత చెప్పాక పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? గుడికే వెళ్తుంది. సరే రమ్మను, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెందుకు రా దింపడం? తను ఆల్రెడీ ఆటో బుక్ చేసుకుందంట, ఆటోలోనే వెళ్తుంది. నేను దింపుతానన్నాక మీ భయం చూస్తేనే అర్థమవుతుంది అది వెళ్ళబోయేది పుట్టింటికేనని. సరేలే, ఆటో క్యాన్సిల్ చేస్తే ఆటో వాడు ఫీల్ అవుతాడు. ఆటోలోనే వెళ్ళు గుడికి. గుడికి మాత్రమే వెళ్ళు. అలాగే అండి. అలాగే అమ్మా, జాగ్రత్త. నువ్వు వెళ్ళంగానే నాకు ఫోన్ చేయి, సరేనా? అవునవును, దేవుడు ఎలా ఉన్నాడో కనుక్కొని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పు. అదే లేరా, ఒంటరిగా వెళ్తుంది కదా, అందుకని చేయమన్నానులే. నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య. ఇంకా నిలబడ్డావేంటమ్మా? తలనొప్పిగా ఉందన్నావుగా. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడు నిజంగానే నా మాటలు నమ్మాడా, నటిస్తున్నాడా? వీడి మాటలు వింటుంటే నాకు భయంగానే ఉంది. అమ్మా వెళ్ళు, రెస్ట్ తీసుకో. సరేరా, వెళ్ళు. ఎరా వర్మ, మన ప్లాన్ ఫలించినట్టుంది. సక్సెస్ నాన్న.
పాపం పిచ్చిది మనల్ని మోసం చేశాననుకుని దానికదే మోసం చేసుకుంటుంది. రే వీరనారాయణ, నా కాళ్ళు పట్టుకునే రోజు దగ్గరలోనే ఉందిరా. ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఎరా, అప్పు తీసుకునేటప్పుడేమో కాళ్ల వేళ పడతారు, కాళ్ళు అరిగేటట్టు తిరుగుతారు. తీరా అప్పిచ్చాక ఆ అప్పు వసూలు చేసుకోవడానికి మేము కాళ్ల వేళ పడాలా? మా కాళ్ళు అరిగిపోయేలా తిరగాలా? లేదమ్మా, వచ్చే నెల మీ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానమ్మా. వచ్చే నెల వడ్డీతో సహా ఇవ్వకపోవాలి. నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాను. ఆ రకంగా నీ అప్పు వసూలు చేసుకుంటా. జాగ్రత్త. లేదమ్మా, తప్పకుండా ఇచ్చేస్తాను. అర్థమైందా? అమ్మా 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 అమ్మా, ఓ పాలెడు చూడండి. చూసారా అండి, చిట్టమ్మ రవిచంద్రుడిద్దరూ ఆ వర్మ ఇంటికి వెళ్తున్నారండి. రే, నువ్వు వెళ్ళరా. వాళ్ళిద్దరూ వర్మ ఇంటికి వెళ్తున్నారని నువ్వెలా చెప్పగలవు? ఎలా తెలుసు అంటారేంటండి? ఈ కాలనీలో వాళ్ళకి తెలిసినోళ్ళుంది ఒక్క వర్మిల్లే కదా. వర్మ ఇంటికి కాకపోతే చిట్టమ్మ ఈ కాలనీలో ఎవరింటికి వెళ్తుందండి? నువ్వు అంటుంటే నాకు అనుమానంగా ఉందిరా. ఓసారి వెళ్దాం పద. పద పద. బాబు కాస్త త్వరగా పోని. పచ్చటిమా, నువ్వు చెప్పింది నిజమేరా పీరాజు. ఇంత కంగారుగా లోపలికి పరిగెత్తారంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరిగుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. వెళ్దాం పద. అమ్మమ్మమ్మమ్మ, ఇలా డైరెక్ట్గా వెళితే దొరికిపోతామమ్మా. పైగా మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారని మనల్నే తిడతారమ్మా. నిజమేరా, నువ్విక్కడే ఉండు. వాళ్ళ మధ్య ఉండే రహస్యాలేంటో నేను తెలుసుకుంటాను. ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మ చిటి, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నారు? మీకు మాత్రం కంగారుగా లేదటత్తయ్య. అసలు నాన్నమ్మకి ఏంటైంది? లత నాకెందుకు ఫోన్ చేసింది? అసలు ఇంతకీ లత ఎక్కడుంది? అంటే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిన విషయం మీకు కూడా తెలిసిందా? అవునత్త, లత నాకు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. అలాగా? అత్తయ్య ఇలా రండి. అత్తయ్య, మావ విన్నారా? నిజంగానే నాన్నమ్మకి గుండె నొప్పి వచ్చిందా? సావు బతుకుల్లో ఉందా? ఏమోనమ్మా, నిజమేంటో దేవుడికే తెలియాలి. నేను వెళ్ళి మా అమ్మని చూసొస్తానంటే మీ మామయ్య ఒప్పుకోలేదు. అందుకే ఆయనకి తెలియకుండా అబద్ధం చెప్పి లతని పంపించాను. ఇంకాసేపట్లో లత అన్నయ్యని కలుస్తుంది. ఆ తర్వాత నిజాలేంటో మనకు తెలుస్తాయి. అప్పటిదాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చోడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదమ్మా. ఓహో, ఆ ముసల్దానికి హార్ట్ అటాక్ వచ్చిందా? అందుకే చిట్టమ్మ ఇంత కంగారుగా పరిగెత్తుకొచ్చిందా? అత్తయ్య, మావే నమ్మొచ్చంటావా? అసలు నిజంగా
నానమ్మకి గుండె నొప్పి వచ్చిందంటావా? ఏమోనమ్మా, లత ఫోన్ చేస్తే తప్ప నిజాలేంటో తెలీదు. అత్తయ్య, ఒక మాట చెప్పు. అసలు నానమ్మకి గుండె నొప్పి వచ్చిందని మావయ్యకి ఫోన్ చేసి చెప్పిందెవరు? అది ఎవరో అన్నయ్య అసిస్టెంట్ అంటమ్మా. ఏది? బాబాయ్ అసిస్టెంటా? మావయ్యకి ఫోన్ చేసి నానమ్మకి గుండెపోటు వచ్చిందని చెప్పాడా? అవునమ్మా, అతను వెళ్తేనే తెలిసింది. లేదంటే మనకెవరు చెప్తారు? అన్నయ్య ఫోన్ చేయడు, అమ్మక ఫోన్ చేసే అవకాశమే లేదు. ఉన్నదల్లా ఆ అసిస్టెంట్ ఒక్కడే కదా. అత్తయ్య, నానమ్మకి హార్ట్ అటాక్ రాలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, బాబాయ్కి ఆస్తులన్నీ పోయిన తర్వాత అసిస్టెంట్లు ఇద్దరిని పనిలోంచి తీసేశాడు. అలాంటిది కొత్తగా అసిస్టెంట్లో మావయ్యకి ఫోన్ చేయడం ఏంటి? 100% కరెక్ట్ చిట్టమ్మా. వీరనారాయణ గారు ఆస్తంతా పోయి ఆయన ఎలా బతకాలా అని ఆలోచిస్తున్న టైంలో అసిస్టెంట్ ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ అసిస్టెంట్ని పెట్టుకున్నా అతనికి రఘురామ్ గారి నెంబర్ ఎలా తెలుస్తుంది? కరెక్ట్ బాబా. బాబాయి రఘురామ్ మావయ్య మీదున్న కోపంతో పొరపాటున కూడా ఆయనకి ఫోన్ చేయడు. ఏరే వాళ్ళతో ఫోన్ చేయించరు. అంటే ఇది మావయ్య వర్మ కలిసి ఆడిన పెద్ద డ్రామా. ఏంటమ్మా ఇది? మా ఆయన వర్మ కలిసి ఆడిన డ్రామానా? అవునత్తయ్య, అందులో ఎలాంటి అనుమానమూ లేదు. తనకిష్టం లేకుండా లత మా బాబాయిని కలవడానికి వెళ్ళినా, ఆ ఇంటి గడప తొక్కినా దాన్ని అడ్డమెట్టుకొని లతని మెడపట్టి బయటికి గంటడానికి మావయ్య వర్మ కలిసి నాటకం ఆడుతున్నారు అత్తయ్య. అవును చిట్టమ్మ, లతని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఎవరో ఆడిన నాటకం ఇదంతా. మనం అర్జెంటుగా వెళ్ళి లత వీరనారాయణ గారిని కలవకుండా ఆపకపోతే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది. లత ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఓరి భగవంతుడా, నా మొగుడు మాటలు నమ్మి అనవసరంగా లతని ఇంటి నుంచి బయటకు పంపించానే. ఇప్పుడు అది మా అన్నయ్య దగ్గరికి వెళ్తే దాన్ని సాకుగా చూపించి నా కోడల్ని నాకు దూరం చేస్తారే. ఇప్పుడు దాన్ని ఆపేది ఎలాగా? ముందు అర్జెంటుగా లతకి ఫోన్ చేయాలి. నేను చేస్తానుండు. త్వరగా చేయండి. ఏంటిందత్తయ్య? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లత ఫోన్ తీయట్లేదమ్మా. అచ్చో దేవుడా, కొంప తీసి బాబాయ్ ఇంటికి వెళ్ళిందా? ముందు పచ్చిటి అర్జెంటుగా వెళ్ళి లతని తీసుకొని రావాలి. పద. పద బావ. అమ్మ చిట్టమ్మా, నాకు ఒక అనుమానం. ఏటత్తయ్య అది? వర్మ వాళ్ళకి లత గుడికి వెళ్ళిందని చెప్పాను. ఇప్పుడు లత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిందని చెప్పడానికి సాక్ష్యం ఏముంటుందమ్మా? తండ్రి కొడుకులిద్దరూ ఇక్కడే ఉన్నారు కదా. అచ్చో పిచ్చత్తయ్య, లతని పని కట్టుకొని మరి బాబాయ్ ఇంటికి పంపిస్తున్నారు అంటే అందుకు తగిన సాక్ష్యాలతో కూడా ఉండటానికి ప్లాన్ చేసి ఉంటారు కదా. అదే నిజమేనమ్మా. అందుకే అర్జెంటుగా బాబాయ్ ఇంటికి వెళ్ళి లతని అక్కడి నుంచి తీసుకురావాలి. నేను కూడా వస్తానమ్మా. నువ్వు కూడా వస్తే మావయ్యకి అనుమానం వస్తుంది అత్తయ్య. అప్పుడు ఏదో ఒకటి అబద్ధం చెప్తాలేమ్మా. మీతో పాటు వస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ముందు వెళ్దాం పదండి. సరే పద. పద. అమ్మా అమ్మా అమ్మా, ఎంత ప్లాన్ చేశారా? రఘురామ్, మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే నేను కూడా మీ ప్లాన్లో భాగస్వామిని కావాలరా. వస్తున్నా, ఫాలో అవుతున్నా.
అమ్మో, చిట్టి, రవి, మానసాదేవి చూశారంటే ఇంకేమైనా ఉందా? ఆటో! ఏం జరిగింది? అలా కట్టకట్టుకుని అందరూ పరిగెత్తారు. వెళ్లే దారిలో అంతా వివరంగా చెప్తాను, ముందు పద. వీరనారాయణ, వీరనారాయణ. అమ్మా, ఇక్కడ కిచెన్ లో ఉన్నాను. ఏంటమ్మా? ఏం కర్మ పట్టిందిరా నీకు? నీ తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ పిల్లలు పెళ్ళిడికొస్తుంటే నువ్వు మాత్రం పెళ్లి లేకుండా ఇలా బ్రహ్మచారిలాగే మిగిలిపోయావురా. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే వచ్చే నష్టమేముందమ్మా? అవే మాటలరా. మీ అన్నయ్యకి ఎలాగూ 2 ఆడపిల్లలు పుట్టారు. మన జమీందారీ వంశానికి వారసులు లేకుండానే పోయారు. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకొని నీకు వారసుడు పుడితే మన జమీందారీ వంశం నిలబడుతుందిరా. అమ్మా, మగపిల్లాడు పుడితేనే వారసత్వం నిలబడుతుందనుకోవడం పొరపాటమ్మా. ఏ, మన లత మన ఇంటి వారసురాలు కాదా? నిజమేరా, లత కూడా నా వారసురాలే. కానీ నువ్వింకేం చెప్పొద్దమ్మా. త్వరలోనే మన లత నెల తప్పుతుంది, పండంటి బిడ్డని కంటుంది. ఇదిగో బాబాయ్, నీ మనవడు అని నాకు చూపిస్తుంది. బా, ఆ క్షణం తలుచుకుంటుంటేనే నాకెంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. ఆ కన్నీళ్ళేంటమ్మా? నువ్వు పెద్ద దొంగవిరా. నేను దొంగనా? అవును, గుండెల నిండా అన్న కూతురి మీద ప్రేమనైతే పెంచుకుంటావు కానీ ఒక్క క్షణం కూడా ఆ ప్రేమని బయట పడనివ్వవు. అందుకే అన్నాను నువ్వు పెద్ద దొంగవని. ఏం చేస్తామమ్మా, అంతా మన దురదృష్టం. ఆకలితో అలమటించేవాడికి పంచభక్ష పరమాణాలు కనిపించినా తినలేకపోతే ఎంత నరకయాతన ఉంటుందో మనసారా గుండెలకు హత్తుకోవాల్సిన నా అన్న కూతుర్ని నోరారా పలకరించలేకపోవడం కూడా అంతే నరకమమ్మా. నీ బాధ నాకు అర్థమైందిరా. మనం మాత్రం కలగన్నావా లత వెళ్ళి నా మనవణ్ణి పెళ్లి చేసుకుంటుందని? ఒక రకంగా ఆ ఇంటి కోడలైనందుకు సంతోషంగా ఉన్నా మనకు దూరం అయిందే అని బాధగా ఉందిరా, అంతే. అమ్మా, ఆ ఇంటి కోడలవ్వడం నీకు సంతోషంగా ఉందేమో, నాకు మాత్రం సంతోషంగా లేదు. ఇంకొక్కసారి ఆ వెధవెల పేరు నా ముందెత్తకు, అర్థమైందా? పద, టిఫిన్ చేద్దాం. వదలమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అంటే ఇదేనేమో. అంత నా తలరాత. తినమ్మా. నానమ్మా,
నానమ్మా అమ్మ లత, అమ్మా లత, ఏమైందమ్మా? నానమ్మా నానమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మా నీకేం కాలేదు కదా నానమ్మా? నీకేం కాదు. నువ్వు నిండు నూరెళ్ళు బతుకుతావు. బతకాలి. నా కోసం నువ్వు బతికి తీరాలి నానమ్మా. అమ్మ లత, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది కదా బాబాయ్. తను చావు బ్రతుకుల్లో ఉందని నాకు చెప్పారు కదా బాబాయ్. అందుకే ఈ కన్నీళ్ళు ఆగట్లేదు. ఏంటి, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందా? అలా అని చెప్పిన వెదవెవడు?